నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విద్యుత్ దీపాలు రంగురంగుల పూలతో ముస్తాబైన ఉజ్జయిని మహంకాళి మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మ పొడు భూములకు పట్టాల కోసం మరోసారి దరఖాస్తులు పరిశీలిస్తాం అర్హులందరికీ న్యాయం చేస్తామని ఎంఆర్ఓ భరోసా సైదాబాద్ డివిజన్లో భారీ వర్షము శంకేశ్వర్ బజారు కాలనీలో నీటిలో మునిగిపోయిన ఇండ్లు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మినీ స్టేడియంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఆట పాటలతో హోరెత్తించారు. అనంతరం కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా మహిళలు వాయినాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్, ఆర్డీఓ వినోద్ కుమార్, కమిషనర్ సల్వాది సమ్మయ్య, మున్సిపల్ సిబ్బంది, వార్డుల సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన మన నాయకురాలు మన బతుకమ్మ అంటేనే కవితమ్మతోనే బతుకమ్మ అంటే అదివరకు ఎంత బతుకమ్మ లాగా కవితమ్మ వచ్చినాక దానికి ఒక ప్రాముఖ్యత ఏర్పడి బతుకమ్మ పండుగలు ఎంతో పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రభుత్వంలో కవితమ్మ గారితో స్టార్ట్ అయింది కనుక మన తెలంగాణ బతుకమ్మ మనందరి ప్రియతమ నాయకురాలు, మనందరం ఎప్పుడు పిలిచినా అక్క అంటే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి పలికే నాయకురాలు మా గౌరవనీయులు కవితమ్మ గారికి, అదేవిధంగా మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ గారికి, కొరుట్ల మున్సిపల్ చైర్మన్ లావణ్య అనిల్ గారికి, జడ్పీ చైర్పర్సన్ వాసంత సురేష్ గారికి, అదేవిధంగా మా గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, అదేవిధంగా మా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, గ్రామం నుంచి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రతి ఒక్కరి హోదాలున్న సింగల్ విండో చైర్మన్లు, ప్రతి ఒక్కరు కూడా కదిలొచ్చిన మీ అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మా మహిళా సోదరి మళ్ళకందరికి కూడా మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బతుకమ్మ ఆడదామని చెప్పి వచ్చిన మా మహిళా సోదరి జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా మెట్పల్లి ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దసరా కూడా మీ అందరిది చాలా అద్భుతంగా సాగాలని, మన అందరి ఇళ్లలో కూడా సంతోషం వెల్లివిరియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మెట్పల్లి మహిళా మనులందరితో కూడా బతుకమ్మను ఆడేటటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా సరోజనమ్మ గారికి, అదేవిధంగా మెట్పల్లి చైర్పర్సన్ గారికి, కోరుట్ల చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, వేదిక మీద ఉన్న జెడ్పీ చైర్పర్సన్ గారు దావా వసంత గారికి, మన వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్ల దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని విద్యుత్ దీపాలు రంగురంగుల పూల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణలో మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు గాయత్రీదేవి, మూడో రోజు రాజరాజేశ్వరిదేవి, నాలుగో రోజు అన్నపూర్ణదేవి, ఐదో రోజు గజలక్ష్మీదేవి, ఆరో రోజు భవానీదేవి, ఏడో రోజు సరస్వతీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు ఉదయం మహిషాసురమర్దిని, సాయంత్రం మహంకాళి దేవి రూపాలలో ఆదిశక్తి స్వరూపిణి మహంకాళి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. కాగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక కానుకను ఏర్పాటు చేశారు.
వెళ్ళి తీసుకోండి ఫోటోస్ తీసుకుని. आई आनंदवल्ली अमृतकर तल्ली आदिशक्ति पराई माया स्वरूपी स्फटिक मणिमयी मामतंगी षडंगी ज्ञानी ज्ञानार्थरूपी नलिन परिमली नाद ओंकार रूपी योगी योगासनस्था भुवनवशकरी सुंदरी ते नमस्ते नमः। दसरा శరన్నవరాత్రి మహోత్సవములు శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో అత్యంత వైభవముగా జరుగుతూ ఉన్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము ప్రతి నిత్యము కూడా ఉదయం అభిషేక కార్యక్రమాలు, తదుపరి అమ్మవారి దేవాలయంలో మహామండపంలో చండీ హోమం నిర్వహించబడుతున్నది. సాయంకాలము ప్రదోషకాల పూజ జరిపించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ప్రతి నిత్యము కూడా దేవాలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం జరిపించబడుతుంది. ప్రథమము బాలా త్రిపుర సుందరితో ప్రారంభమై గాయత్రి, రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, గజలక్ష్మి, భవానీ, సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, మహాకాళి దేవి అలంకారంతో ఈ యొక్క దసరా శరన్నవరాత్రులు ముగుస్తున్నాయి. ఈ యొక్క దసరా శరన్నవరాత్రులలో సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారికి విశేషమైన పూజలు, భక్తులకు ప్రసాద వినియోగము మరియు ముఖ్యంగా మహిళల కోసము బతుకమ్మ. యాకుత్పుర అసెంబ్లీ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ లంకేశ్వర్ బజారు కాలనీలో కురిసిన భారీ వర్షాలకు పలు ఇండ్లు నీటిలో మునిగిపోయాయి. కాలనీలో కల్వర్ట్ బాక్స్ డ్రైనేజ్ లైన్ పనులు దాదాపు 9 నెలల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. పలువురు పాదాచారులతో పాటు చిన్న బాలుడు కాలుచారి 10 ఫీట్ల లోతు నీటిలో పడిపోగా స్థానికులు, కాలనీ ప్రెసిడెంట్ తదితరులు రక్షించారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఎస్ఎన్డిపి కాంట్రాక్టుపై చర్యలు తీసుకుని పనులు పూర్తి చేయాలని శంకర్ బజార్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. పెండ నిండిపోయిందా, ఏం చేస్తాం? ఇక నా నడవనికి జాగలేదు, ఏం చేస్తాం? చెప్పి చెప్పి బేదారు వస్తుంది. మీరు ఇదే కాలనీ కదండి? ఏ కాలనీ అంతా ఏంది పరిస్థితి కాలనీలో? ఇది రాకుండా ఏముంది చూసి చెప్పాలి. మాకు మీకు వచ్చే మాటలు మాకు ఏడికెళ్ళి వస్తావే? అట్లని కాదు. ఇప్పుడు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. మాకు ఇక్కడ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ రావడం జరిగినాయి. అసలు ఇక్కడ పరిస్థితి ఏంది, వివరాలు ఏంది తెలుసుకోవడం కోసమే మేము వచ్చినాము. కానీ ఏదో చూసుకొని రాసుకొని మా ఆశ ఏమంటారు? जब समर के टाइम पे कर दिए तो अच्छा था, अब रेनी सीजन में चालू करे। अब कितना पानी भर जा रहा है, हमको आने में ट्रबल होता है, यहाँ तक गेट तक पानी आता। अब ये कितने महीना हो गया यहाँ पे? अब ये इसको तो 4 महीने हो गए. అంటే దాదాపు 4 నెలల నుంచి మీ పరిస్థితి ఇంతేనా అండి? ఈ వర్షాలు పడ్డప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వర్షాలు పడితే నీళ్ళు నిండిపోతాయి, మొత్తం నీళ్ళు నిండిపోతాయి. ఇంతకుముందుకు ఇది లోతు ఎంత ఉంది సార్ ఇక్కడ? ఇది లోతు సంగతి తెలియదు కానీ 10 ఫీట్ ఉండొచ్చు లోపల, మినిమం 10 ఫీట్లు. ఈ పని దాదాపు ఎన్ని నెలలు అవుతుంది? ఇది 3 నెలల నుంచి అయితే నడుస్తుంది సార్ ఇక్కడ పని. అక్కడ నుంచి ఎప్పటి నుంచో ఎన్ని నెల 2 నెలలకి ముస్తలు చేసేసి మా ఇంటి ముగ్గట అంతా పెళ్ళ. ఈ వర్షాలు పడ్డప్పుడు ఏంది పరిస్థితి? ఇక వర్షాలు పడ్డా ఇట్లా ఏ పడ్డ ఇప్పుడు ఇంకా నష్టం చేసిరు కదా. చెప్పినా వస్తున్నాం అంటే నేనన్నా వచ్చినాక తీసి కాంట్రాక్టర్ తొందరగా పని చేస్తాడా? ఏడు ఆడైతే చేస్తాడు, చెప్పి 3-4 రోజులే వస్తూనే లేదు. దాదాపు ఎన్ని నెలలు అవుతుంది పని స్టార్ట్ అయ్యి?
ఇప్పుడు ఈ పని అవి కూడా ఇప్పుడు 5-6 నెలల మీద అయిపోయింది ఈ పని. మరి దీని గురించి మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు పట్టించుకుంటలేరా? యువతాని ఏం పోతాం, మా పనితో మాకేది మేము పోతాం చెప్పి కార్పొరేటర్ అంటే యువత అందరూ వాళ్ళు అంత ఒకటి ఆ పనులు కొడతారు, ఇంకేం చేస్తారు. అంటే ఇప్పుడు మీ కాలనీ ప్రెసిడెంట్ అసోసియేషన్ వీళ్ళు అధికారుల దృష్టికి తీసుకుపోయారు, మొన్న కూడా అధికారులను పిలిపించారు, అయినా కూడా పని ఏమైనా ఫాస్ట్ అవుతుందా అట్లనే ఉందా? ఏం ఫాస్ట్ అవుతుందో అట్లనే ఉంది పని. గత కొన్నేళ్లుగా డయాలసిస్ థెరపిస్టులకు జరుగుతున్న అన్యాయాలు, అవమానాలు, ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయడం కోసం తామంతా కలిసి ఒక యూనియన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణ డయాలసిస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నామని అన్నారు. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు లేకపోయినప్పటికీ తమ ప్రాణాలు పణంగా పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నామని, అయినప్పటికీ తమకు సరైన గుర్తింపు లేదని వారు తెలియజేశారు. చాలని జీతాలు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఏమనగా మేము తెలంగాణ డయాలసిస్ టెక్నీషియన్ యూనియన్ ఫామ్ చేశాము. దాంట్లో నా 5 పోస్టులు క్రియేట్ చేశాను. తర్వాత మనం ఏ విధంగా మా ఎజెండా ఏ విధంగా ఉంటుంది, మేము ఏమేమి కల్పించగలుగుతున్నాం, మా యూనియన్కి ఎలాంటి సెక్యూరిటీ చేయగలుగుతాము, మా యూనియన్ తరఫు నుంచి కొంతమంది సభ్యులను ఎన్నుకున్నాము. ఆ సభ్యులను ఎన్నుకొని మేము ఒక యూనియన్ ఫామ్ చేసుకొని ముందుకు వచ్చాము. తెలంగాణ డయాలసిస్ యూనియన్, అది CDTS, క్లినికల్ డయాలసిస్ థెరపిస్ట్ యూనియన్. తెలంగాణ డయాలసిస్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎన్నో సెంటర్లను ముందుకు తీసుకొచ్చింది. కానీ డయాలసిస్ టెక్నీషియన్లకి ఎలాంటి ఫెసిలిటీలు లేవు. ఎలాంటి జాబ్ సెక్యూరిటీ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎలాంటి. ఈరోజు మేము ఏకతాటిపైకి వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రభుత్వం సింపుల్గా తన చేతులు దులిపేసుకొని ఒక కాంట్రాక్ట్ వాళ్లకు డయాలసిస్ సెంటర్లను ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేసి చేతులు దులుపుకోవడం జరుగుతుంది. కానీ ఆ కాంట్రాక్టర్ వాళ్ళు ఇక్కడ టెక్నీషియన్లు, ఎంతోమంది క్వాలిఫైడ్ సీనియర్ టెక్నీషియన్లు వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేసుకొని జీతాలు సరిగా ఇవ్వకపోవటం, మరియు ఎవరైనా ఇది ఫలానా వస్తువు కావాలి, ఫలానా హక్కు కావాలని మాట్లాడితే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ రోడ్డున పడేసి, ఉద్యోగాలకు వెళ్ళి తీసేసి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పడేయడం జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలము తిరుగండ్లపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం, పట్లొల్ల నాగిరెడ్డి, పాల్వాయి అనిల్ రెడ్డి, మర్రిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జంగయ్య, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావాలని కోరుకునే ఎన్నిక కాదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు,
ఈ మునుగోడులో ఈ మరిగూడ మండలంలో కూడా తిరుగండ్లపల్లి పేరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీ కంచు కోట, కాంగ్రెస్ పార్టీ గడ్డ అంటారు ఎవరైనా. ఇక ప్రతి ఇల్లు కూడా గోవర్నర్ సాబ్ ఇది గోవర్నర్ సాబ్ ఇల్లు అంటారు ప్రతి వ్యక్తి. నేను తిరుగుతున్నా 3 రోజుల నుంచి. కాబట్టి మీ అందరికీ ఆడపడులందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒకటి చెప్తున్నా, తల్లారా, అన్నలారా, తమ్ములారా, ప్రతి మనుషులు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలము కోతిగుంట్లపల్లిలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించాలని మండల సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామంలో 36/1, 2 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని, ఓ నేత కబ్జా చేసి వేరే వ్యక్తులకు విక్రయించారని, వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించాలని వారు ఎంఆర్ఓ లోకేశ్వరరావును కోరారు. దీనిపై స్పందించిన ఎంఆర్ఓ ఆ స్థలాన్ని సందర్శించి ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లయితే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, న్యాయం చేకూరుస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కోతిగుట్లపల్లి గ్రామము మా పెద్దోళ్ళు 100 సంవత్సరాలు అవుతుంది ఊరు స్థాపించి. అప్పటి నుంచి ఇంతవరకు కోతిగుట్లపల్లికి కానీ గంగాపురానికి కానీ మశానం అనేది లేదు. కాబట్టి మా ఊర్లో కూడా అందరూ బీదోళ్ళే, వాళ్ళకు ఏదో గవర్నమెంట్ భూమి అంతా ఇంత ఉంటుంది. మేము దాన్ని అడగలేదు. ఈరోజు 50 ఎకరాలు భూస్వామి అమ్ముతూ ఉన్నాడు. దాంట్లో వచ్చి 3 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. 3 ఎకరాల 18 సెంట్లు ఉంది. అది మాకు తెలుసు. అది దాన్ని మేము ముందు సర్వే చేసినాము. దాని 1 ఎకరా 1.5 ఎకరా మాకు 2 ఊర్లకి మసాలకి ఇవ్వమని మేము కోరుతున్నాము. కానీ దాని వచ్చి వేరే వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. దానికోసం మా ఊర్లో అమ్మేస్తున్నారు. దానికోసం మేమంతా చేరి మాకు మశానానికి దారి ఇవి మాకు ఇచ్చేసి మిగతా వాళ్ళు ఏమైనా చేసుకొని మాకు అవసరం లేదు. అందుకోసం మేమంతా తహసీల్దార్ దగ్గరికి 2 నెలల నుంచి మేము తిరుగుతాము. ఆయన ఇంకా ఏమీ స్పందించలేదు. ఈరోజు ఏదో సర్వేని పంపిస్తామన్నాడు. అది కూడా ఎంతో నిజమో తెలియదో మాకు తెలియదు. సర్వేర్ వచ్చి అద్దలు చూపించి నాటిచ్చే వరకు మాకి అది కరెక్ట్ కాదని మాకు తెలియదు. కాబట్టి మా ఊర్లో వచ్చి 130 ఏళ్ళు మొత్తం ఎస్సీలే ఉన్నాము, వేరే వాళ్ళు లేదు. ఈ ఎస్సీలకి పత్రికా విలేకరుల తరఫున మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి పంచాయతీ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో పొడు భూముల పట్టాలపై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు మాట్లాడుతూ పొడు భూములకు కాస్తు చేస్తున్న వారికి పట్టాలు ఇప్పించే విషయంలో గత సంవత్సరం నవంబర్లో వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తామని అన్నారు. సర్వే చేసి వివరాలు సేకరించినట్లయితే అర్హులైన అందరికీ పట్టాలు ఇస్తామని అన్నారు. సర్వే ఏ విధంగా జరపాలన్న విషయమై బీట్ ఆఫీసర్కు పంచాయతీ సెక్రటరీకి ఆయన సూచించారు. అనంతరం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఉపేంద్రయ్య, ఎఫ్ఎస్ఓ సంతోష్, సర్పంచ్ చింతల సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రాకేష్, బీట్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చూసి 2005 బిఫోర్ అయితే పట్టాలు మళ్ళీ వస్తాయి సార్. ఆఫ్టర్ 2005 అయితే గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి వాళ్ళందరూ ఏమంటారంటే అందరూ 2005 బిఫోర్ వేసుకున్నాం, ప్రతి ఒక్కరు అట్లనే అంటున్నారు. ముందు గూగుల్ ఎర్త్ ఇమేజెస్ కానీ కాటా సైడ్ ఇమేజెస్ కానీ మనకి అవి చూపిస్తాయి. ఇప్పుడు ఎట్లుంది, లాస్ట్ ఇయర్ ఎట్లుంది, అంతకన్నా ముందు ఎట్లుండే, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎట్లుండే అని మనకు ఆ ఇమేజెస్ చూపిస్తాయి. సో దాన్ని బట్టి మనం గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటాం సార్. పోడు భూములు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇప్పించే విషయంలో మరి గత సంవత్సరం నవంబర్లో
దరఖాస్తు చేసుకున్న అన్ని దరఖాస్తులను కూడా మరి మరొకసారి సర్వే చేసి మరి వాటి మీద పూర్తి సర్వే చేసి వివరాలు సమర్పించినట్టయితే అర్హులైన వారందరికీ కూడా పట్టాలు ఇస్తామనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ మేడిపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో తహసీల్దార్ గారు మరియు ఎఫ్ఎస్ఓ గారు, ఎంపీఓ గారు, మరి బీట్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ మరియు మరి సర్పంచ్ గారు, మరి ఎఫ్ఆర్సీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ మొత్తం ఒక ఎస్టీ అప్లికేషను మరియు 13 ఇతర కులాల వాళ్ళ అప్లికేషన్స్ ఉన్నాయి. మరి వాటిని ఎట్లా సర్వే చేయాలి అనేది మరి బీట్ ఆఫీసర్ గారికి, పంచాయత్ సెక్రటరీకి కూలంకషంగా చెప్పడం జరిగింది. ఆ సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ సంబంధిత లాభోక్తులు అక్కడ ఉండాలి. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చూపించిన ప్లేస్లో మరి వాళ్ళకు ఆ డివైస్ ఉంటుంది. ఆ డివైస్ తోటి వాళ్ళు ఎంత ల్యాండ్ వాళ్ళు చేసుకున్నారనేది పూర్తి సమాచారాన్ని సేకరించి అందులో కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. మరి ఈ 2-3 రోజుల లోపల సర్వే చేసి మన రిపోర్టు సమర్పించాల్సిందిగా కలెక్టర్గా చెప్పినందున మరి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి లాభోక్తులను కూడా పిలిపించి పూర్తి సర్వే 2-3 రోజుల్లో చేసి పెట్టడానికి గాను మన సంబంధిత సెక్రటరీకి మరియు బీట్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో రజకులందరూ ఏకతాటిపై నిలిచి హక్కుల కోసం పోరాటం సాగించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం రజక సంఘం నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టణ రజక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొడ్డుపల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం పట్టణంలోని రజక సంఘం అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ చాకలి ఐలమ్మ గారి 120వ జయంతిని పురస్కరించుకొని రామగుండం పట్టణం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ నాడు ఉద్యమ స్ఫూర్తితో రెడ్లను అహంకారమైన దొరల పెత్తనాన్ని అణచివేస్తూ వారి యొక్క భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల యొక్క విముక్తి కోసం పోరాటం చేయడం జరిగింది. వారి యొక్క ఉద్యమ స్ఫూర్తితోనే ఈరోజు రామగుండం పట్టణ ఆధ్వర్యంలోని రజక సంఘం అందరూ కూడా ముందుకు సాగుతూ వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రజక సంఘం మా తరఫున రానున్న రోజుల్లో తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు పొందుపరచాలని చెప్పేసి ఆ యొక్క రిజర్వేషన్లో తప్పకుండా రజక సంఘాన్ని చేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రామగుండం పట్టణ రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, కొనసాగిస్తాం మీ యొక్క ఆశయాలను. స్వాతంత్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ జిల్లా వీనవంక మండలం వల్బాపూర్ పద్మశాలి సంఘం నాయకుడు వడ్డిపల్లి రాజగోపాల్ అన్నారు. కొండా లక్ష్మణ్ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీ సేవలను ఆయన గుర్తు చేశారు. అనంతరము సీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం మల్లయ్య, గాదె సంపత్, గాదె ఘనసాగర్, బూర శ్రీనివాస్, బూర వెంకటరాజ్యము, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మా పద్మశాలీలమంతా ఉత్సవంగా ఆయన చేసిన కొన్ని పనులు అన్నీ మేము జ్ఞాపకార్థం చేసుకొని మంచిగా పండుగ జరుపుకుంటున్నామని మా యొక్క సంతోషాన్ని వెలిపిస్తున్నాం. వల్బాపూర్ గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి 107వ సంవత్సరము. 1915వ సంవత్సరం సెప్టెంబర్ 27 నాడు వాకిటి దగ్గర ఒక కుగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా నిలిచినాడు. ఒకప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి మీదనే బాంబు విసిరినటువంటి వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1952వ సంవత్సరంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.
అదే సందర్భంగా శ్రీ దామోదరం సంజీవయ్య గారి సీఎంగా ఉన్న సమయంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. చేనేత సహకార సంఘానికి పనిచేశారు. మత్స్యశాఖకు పనిచేశారు. అలాగే 1970 సంవత్సరంలో తన సొంత డబ్బులతో 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి కాచిగూడలో ఉచిత విద్య, ఉచిత భోజనము, ఉచిత వసతి కల్పించినాడు. ఇది బడుగు బలహీన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికీ కూడా వర్తిస్తుంది. ఎవరికైనా వర్తిస్తుంది. ఒక కులం అనేది ఏమి అందరికీ సమాజంలో బాగా సేవ చేసినాడు అతను. 1996 సంవత్సరంలో మలేషియా ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిన శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. అలాగే టీఆర్ఎస్ 2001 సంవత్సరంలో జలదృశ్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశీస్సులు తీసుకొని ఆ రోజు ఇప్పుడున్నటువంటి నేతలు ఎవరైతున్నారో ఆయన ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే 96వ సంవత్సరంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రం కావాలని అమర నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలు ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులకు కూడా నా వందనాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుసాపూర్లో సర్పంచ్ ఆయిలి సుమలత ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవ్యజ్యోతి, వార్డు సభ్యులు ఎంపీటీసీ రూప, అంగన్వాడీ టీచర్ షాహిదా బేగం, రేషన్ డీలర్ బారి పాషా, ఆశా వర్కర్ లక్ష్మి, ఐకేపీ సీఏ స్వరూప, పంచాయతీ కారోబార్ సాబీర్ బేగ్, పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో ముస్తాబైన ఉజ్జయిని మహంకాళి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మ. పొడు భూములకు పట్టాల కోసం మరోసారి దరఖాస్తులు పరిశీలిస్తాం, అర్హులందరికీ న్యాయం చేస్తామని ఎంఆర్ఓ భరోసా. సైదాబాద్ డివిజన్లో భారీ వర్షము, శంకేశ్వర్ బజారు కాలనీలో నీటిలో మునిగిపోయిన ఇండ్లు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.